తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు బిగ్ షాక్ తగలబోతోంది. ప్రముఖ టెక్ కంపెనీల్లో లే ఆఫ్లు, టీసీఎస్లో భారీగా ఉద్యోగాల కోత, సుమారు 12,000 మందికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 2% మందిని తొలగించబోతున్నట్టుగా ప్రకటన వచ్చింది. ఏఐ ప్రభావం, కొత్త టెక్నాలజీల రాకతో పాత నైపుణ్యాలకు ప్రాధాన్యం తగ్గినట్టుగా తెలుస్తోంది. అప్డేట్ కాని ఉద్యోగులు జాబులపై కత్తి వేలాడుతోంది. ప్రస్తుతం చాలామంది ఉద్యోగాలు పోయే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంది. కలల ఉద్యోగం, 5 అంకెల జీతం, ఏసీ గదుల్లో పని, వారానికి 2 రోజులు సెలవులు, చేస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగమే చేయాలి, దానికి మించింది లేదు అనే భావనతో గ్రాడ్యుయేట్ ఫ్రెషర్లు ఇతర రంగాల కంటే ఐటీ మీద ఎక్కువ మొగ్గు చూపిస్తారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం కూడా అంతా అటువైపు అడుగులు వేయడానికి ఓ కారణం. అందుకే గత కొంతకాలంగా సాఫ్ట్వేర్ రంగం దూసుకుపోతోంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయా? ఐటీకి గడ్డుకాలం వస్తుందంటే ఏమో రావచ్చు అనేలా పరిస్థితులు మారిపోతున్నాయి. ఏఐ ప్రభావం, కొత్త టెక్నాలజీల రాకతో ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది. చిన్న చితక కంపెనీ కాదు, పేరొందిన మల్టీనేషనల్ కంపెనీలు కూడా లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా టీసీఎస్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. 2026 ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థలోని ఉద్యోగులలో దాదాపు 2% మందిని తగ్గించబోతున్నట్టుగా చెప్పింది. దీంతో టీసీఎస్లో దాదాపు 12,200 మంది ఉద్యోగులు ప్రభావం పడబోతోంది. వీరిలో ఎక్కువ మంది సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులే ఉన్నారు. ఈ కోతలన్నీ కూడా దేశ విదేశాల్లో కూడా ఉండే అవకాశం ఉంది. టీసీఎస్ కంపెనీల్లో వర్తించబోతోంది. ఏఐ రాక తర్వాత టెక్ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏఐని ఉపయోగిస్తూ పనిలో ముందుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. కానీ చాలామంది ఉద్యోగులు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోలేక నేటి తరంలో వెనకబడుతున్నారు. ప్రస్తుతం అలాంటి వారి ఉద్యోగుల మీద మెడపై కత్తి వేలాడుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు టీసీఎస్ కూడా అప్డేట్ కాని ఉద్యోగుల్ని టార్గెట్ చేసింది. ప్రస్తుతం టీసీఎస్లో 6,13,000 మంది ఉన్నారు. ఇది ఒక్క టీసీఎస్తో పోదు, రానున్న కాలంలో మిగిలిన కంపెనీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉంది. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు లే ఆఫ్స్ వంక చూడక తప్పదని కంపెనీలు కూడా చెబుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్కు భవిష్యత్తులో పూర్తిగా ఒక గడ్డు కాలం ఏర్పడే అవకాశం ఉంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంబంధించి. ఇన్ని రోజులు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే చాలు, ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే టైం టు టైం మనకి అన్ని సౌలభ్యాలు సౌకర్యాలు ఉంటాయని చెప్పి అటువైపు అడుగులు వేస్తున్న తరుణంలో ఎవరైతే అప్డేట్ కారో, ఎవరైతే పనికి అనుగుణంగా కాలానికి అనుగుణంగా తమను తాము అప్డేట్ చేసుకునేటువంటి వాళ్ళకి మెడ మీద కత్తి వేలాడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు వస్తున్నటువంటి ఏఐ టెక్నాలజీ కావచ్చు, కొత్త తరం టెక్నాలజీ కావచ్చు, వీటిని అందిపుచ్చుకోలేక చాలామంది ఉద్యోగులు వెనకబడి ఉన్నారు. అలాంటి వాళ్ళ ఉద్యోగాలకి ఎఫెక్ట్ పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చాలామంది కూడా ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక భవిష్యత్తుకి తిరుగుండదు, ఇక మనం హ్యాపీగా పనిచేసుకోవచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో జీతాలు బాగుంటాయి, హైక్స్ బాగుంటాయి, అన్నీ కూడా బాగుంటాయని చెప్పి అందరూ భావిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఒక అశనిపాతంలాగా కొత్త టెక్నాలజీ మారినటువంటి పరిస్థితి ఉంది. ఏఐ కావచ్చు, కొత్త టెక్నాలజీ కావచ్చు, వీటిని సరిగా అర్థం చేసుకొని అప్డేట్ కానీ అందిపుచ్చుకోనటువంటి యువత ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గడ్డు కాలం ఏర్పడే అవకాశం ఉందని కొన్ని నివేదికలు కూడా ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ సంస్థలు కొన్ని క్లియర్ కట్ నివేదికలు కూడా పంపించిన పరిస్థితుంది. ఆ నివేదికల్లో ఒక్క సంవత్సరంలోనే కొన్ని లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి కారణం ఒకటే, ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీసు, దాని అవసరం, అది 10 మంది చేసే పని 1 గంటలో అదొక్కటే చేసే అవకాశం ఉంది. సో డెఫినెట్గా టెక్నాలజీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా దానికి ఆ టెక్నాలజీని అలవరుచుకుంటూ కొత్త టెక్నాలజీతో ఇంకా కొన్ని మెరుగైన మెళకువలు నేర్చుకున్నటువంటి ఉద్యోగులకు మాత్రమే వాళ్ళు పర్మనెంట్గా ఇందులో వర్క్ చేసే అవకాశం ఉంటుంది. లేదు అంటే కనుక డెఫినెట్గా కంపెనీలు వాళ్ళకి ఉద్వాసన పలికే అవకాశం ఉంది అనేది చాలా క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. చాలామంది భావిస్తూ ఉంటారు ఇదొక కలల ఉద్యోగం అంటారు, 5 అంకెల జీతం అంటారు, ఏసీ గదుల్లో పని, ఇక మనకు తిరుగుండదంటారు, చేస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగమే చేయాలి అనే విధంగా వాళ్ళు అలవాటు పడిపోయారు. ఇక దానికి మించింది లేదు, మనకు భవిష్యత్తుగా తిరుగులేదు అని చెప్పి ఐటీ రంగం వైపు అందరూ కూడా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది.
కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాళ్ళు పనిచేస్తున్నప్పుడు కూడా ఇప్పుడు మారినటువంటి పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం పూర్తిగా కుదేలయ్యే అవకాశం ఉంది. ఇందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. నిజంగా ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఏఐ ప్రభావం కావచ్చు, తర్వాత కొత్తగా వస్తున్నటువంటి కొన్ని టెక్నాలజీస్ కావచ్చు, ఇవన్నీ కూడా అలవాటు చేసుకోలేక అప్డేట్ కాక ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది. చిన్న చితక కంపెనీలే కాదు, పేరొందిన టీసీఎస్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలు కూడా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయంటే టీసీఎస్ తన ఉద్యోగులకు షాక్ ఇవ్వడానికి రెడీ అయిందంటే 2026వ ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థలోని ఉద్యోగుల్లో 2% మందిని తొలగించేస్తాం అని ఒక ప్రకటన చేసిందంటే టీసీఎస్లో దాదాపు 12,200 మంది ఉద్యోగులు ఈ ప్రభావం పడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కువ మంది సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులు ఇందులో ఉన్నారు. ఈ కోతలు అన్ని దేశాల్లోని టీసీఎస్ కంపెనీల్లో వర్తించబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత టెక్ రంగంలో వస్తున్నటువంటి ఒక భారీ మార్పుల కారణంగా ఇది జరుగుతుంది. ఏను ఉపయోగిస్తూ పనిలో ముందుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. కానీ కొత్త సాంకేతికతను చాలామంది ఉద్యోగులు, సీనియర్ ఉద్యోగులు, ఇప్పుడు వస్తున్నటువంటి యువత కాదు, ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు కాదు, సీనియర్లుగా ఉన్న వాళ్ళు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకోలేక తీవ్రంగా వెనకబడిపోతున్నారు. వాళ్ళకి లక్షల్లో జీతాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళ భారం మోసే అవకాశం కంపెనీలు ఏమాత్రం లేదు. అలాంటి వాళ్ళని భరించే ఆసక్తి అంతకంటే కంపెనీలకు లేవు. ప్రస్తుతం టీసీఎస్లో 6,13,000 మంది ఉన్నారంటే దాదాపు 20 నుంచి 30,000 మంది ఉద్యోగులు ఒక్కచోటే కోల్పోయే అవకాశం ఉంది. ఇక దేశ విదేశాల్లో కలిపితే ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. 1,00,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంది అనేది ఈ నివేదిక బయటపెట్టింది.